ప్రైజ్ లార్డ్. వాక్య జ్యోతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రండి, 8వ కీర్తన మనం ధ్యానం చేద్దాం. 8వ కీర్తనకు 3M అని ఒక కోడ్ని ఇస్తూ ఉన్నాం. మొదటి M ఏంటి అంటే మ్యాజెస్టీ, సెకండ్ మ్యాన్ కైండ్, 3 మ్యాండేట్. ఇక్కడ మ్యాజెస్టీ ఆఫ్ ద క్రియేటర్, మ్యాన్ కైండ్ వర్త్, మ్యాండేట్ ఆఫ్ డొమినియన్. మహిమ కలిగిన సృష్టికర్త, మానవుని యొక్క విలువ, ఆధిపత్యం కోసం మానవుడికి ఇవ్వబడిన అధికారం. కాబట్టి ఈ 3 మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు సృష్టిస్తున్న ఆ సృష్టికర్త, ఆయన సమస్తమును సృష్టిస్తూ ఉన్నప్పుడు చేసే కార్యాలు మనందరికీ తెలుసు. దేవుడు ఉన్నాడా లేడా అని బైబిల్ ఎప్పుడు చర్చించదు, కానీ మానవుడు చర్చిస్తాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఆదికాండం 1:1 అంటాడు, దేవుడు ఆదియందు ఆకాశములను భూమిని సృజించను అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం ఆయన ఏమై ఉన్నాడు, మ్యాజెస్టీ ఆఫ్ ద క్రియేటర్, మరి మహిమ కలిగిన సృష్టికర్త యొక్క కార్యాలు. 1 నుండి 3 వచనాలు. ఈ అధ్యాయాన్ని 3 భాగాలు అన్నాను కదా. 1 నుండి 3 వచనాలు ఒక భాగం, 4, 5 వచనాలు రెండో భాగం, 6 నుండి 9 వచనాలు మూడవ భాగం. కాబట్టి చూడండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అన్నంతట నీ నామం ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారికి మాన్పివేయుటకై నీ విరోధుల యొక్కయు బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి మహిమ కలిగిన దేవుడు భూమి ఆకాశములను మాట చేత సమస్తాన్ని సృష్టించగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన సృష్టికర్త. ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఆయన లేకుండా ఏది కలుగలేదని యోహాను సువార్త 1:3 మనం చూస్తాం. ఆయన ఏమై ఉన్నాడో హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 చెప్తాడు, ఆయన దేవుని యొక్క మహిమ స్వరూపమై ఉన్నాడు, దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే సృష్టికర్త, సృష్టి ఆరంభములో ఉన్న ఒక దైవత్వములో, త్రిత్వములో ఒక భాగం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 కలిసి ఈ సృష్టిని ఆరంభించారు. అందుకంటే ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన, భూమి నిరాకారముగాను శూన్యముగాను అది ఉన్నప్పుడు కలుగునుగాక అని తండ్రి అయిన దేవుడు పలికినప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచున్నది అని అంటాడు. ఆలోచన తండ్రిది, మాటగా విడుదలైన వాడు కుమారుడైన క్రీస్తు ఆత్మ పొదుగుతూ రూపాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సృష్టిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఉందని, కుమారుని యొక్క పాత్ర కూడా ఉంది. ఆయన లేకుండా ఏది కలగలేదని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎస్, హి వాజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడని మనము ఆయనను ఆరాధించడానికి ఆయన యోగ్యుడు. సృష్టికర్త సృష్టిని విడిచి భూమి మీదకి వచ్చి భూమిలో మానవుడిగా జన్మించటం అనేది ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. అది ఎవరు ఊహించలేదు. ఆయన దేవుడిగా రాలేదు, సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా ఈ లోకానికి వచ్చి మానవాళి కోసం సిలువలో త్యాగం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. దేవుడు మానవులకు ఇచ్చిన అధికారం, సృష్టికర్త మానవుడిగా దిగి రావటానికి. అందుకని అంటాడు, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు చదువుతున్నాను 3వ వచనం కాడ నుంచి 5వ వచనం వరకు. నీ చేతి పని అయినా నీ ఆకాశం, క్షమించండి 4, 5 వచనం. నీవు మానవుడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు పడే పాటివాడు, నీవు నరపుత్రుడు దర్శించుటకు పడే పాటివాడు, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. 6వ వచనం కాడ నుంచి 3వ భాగాన్ని మనం చూస్తాం. ఈ 2 వచనాలలో మానవుడిని యొక్క విలువ, మానవుడిని దేవుడు తక్కువ చేయలేదు, తక్కువగా చూడలేదు. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి థ్యాంక్ గాడ్ అని చెప్పాలి. మానవుడు అందరూ వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క స్వభావాన్ని కూడా మనం ధరించుకొని ఉన్నవాళ్ళమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని స్వరూపంలో ఉన్న మానవుని యొక్క విలువ
కృప ఎంత గొప్పది అంటే, దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువే మానవుడికి ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు ప్రాణం పెట్టేంత గొప్ప విలువనిచ్చాడు దేవుడు. అందుకనే ప్రతి మనుష్యుడు నశించి నరకానికి వెళ్ళకూడదని, అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఉండాలని ప్రేమ కలిగిన దేవుడు, మానవుణ్ణి ప్రేమించిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం విమోచన క్రయధనంగా విలువైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన ఆయన రక్తాన్నే మన కొరకు చెల్లించి మనలను కొన్నాడు. మనము ఆయన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకుంటారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. కాబట్టి ఇది నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు చేసిన సంకల్పమై ఉన్నది. ఆ కుమారుడైన క్రీస్తు మన కొరకు చేసిన ఆ త్యాగమై ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ భాగం, మానవుడును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారం. 6వ వచనం కాడ నుంచి 9వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రము మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం. He was a glorious God. ఆయన ప్రభావం కలిగిన దేవుడు. ఆ భూమి అందంతటా ఆయన నామము ఎంత ప్రభావం. మానవుణ్ణి చేసిన తర్వాత, నా స్వరూపములో నా పోలిక చూపున మానవుణ్ణి చేసి ఆయన చాలా సంతోషించి ఆయన అన్నాడు, సమస్తమును ఏలండి, రూల్ ఎవ్రీథింగ్. ప్రతి దాని మీద అధికారాన్ని ఇచ్చాడు. మానవుడికి దేవుడు అధికారం ఇచ్చేసి మనం చూస్తాం. 1వ అధ్యాయంలోనే ఆ అధికారం మనకి ఇవ్వబడింది. అధికారం కాకపోతే 2వ అధ్యాయంలో గొప్ప మార్పు వచ్చేసింది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి మానవుడి జీవితంలో 2వ అధ్యాయంలో అవ్వనిచ్చాడు, 3వ అధ్యాయంలో పాపం మానవుడి జీవితంలో ఎంటర్ అయింది. అప్పుడు అధికారం పోయింది. సమస్తం మీద అధికారం పోయింది, సృష్టి మీద అధికారం పోయింది. పాపం మన జీవితంలో వచ్చిన తర్వాత మనం ఏలే అధికారాన్ని పోగొట్టుకున్నాం. కానీ ఒక రోజున మరలా మనం ఏలబోతున్నాం. బికాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును బట్టి మనము ఏలబోతున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది. పోగొట్టుకున్న మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న అధికారాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనను అంగీకరించి ఆయన రక్తములో కడగబడిన వారికి మాత్రమే అధికారాన్ని దేవుడు ఇస్తాడు. His authority is very vast, చాలా విస్తృతమైనది. ఆయన అధికారము చాలా గొప్ప. కాబట్టి ఆయన అధికారాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇస్తాడు. ఇప్పుడు అధికారము సంఘానికి ఇచ్చాడు. అందుకనే సంఘానికి ఇవ్వబడిన అధికారం ఏంటంటే, పాతాళ ద్వారములు, లోక ద్వారములు దాని ఎదుట నిలబడలేదు. మానవుడికి ఒకవేళ అధికారం కలిగి ఉండాలంటే మానవుడు సంఘములో సభ్యుడిగా చేర్చబడి, సంఘములో బాధ్యత కలిగిన వ్యక్తిగా మార్చబడి, దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని కొనియాడుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా మార్చుకుంటూ అధికారాన్ని వాడుకుంటాం. దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన నామము ప్రభావం కలిగింది. He was a glorious. అబ్రహాము అంటాడు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు తెలుసా? మహిమ కలిగిన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి అంటాడు. మోషే అంటాడు, ఆయన మహిమ చాలా గొప్పది. He was a glorious God. యేసుక్రీస్తు మహిమ కలిగిన దేవుడు మహిమను విడిచి మానవుడిగా వచ్చి ఆ మహిమను నీకు నాకు ఇచ్చాడు. అందుకని ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. He was a excellent God. He was a majestic God. He was a glorious God. Thank you. God bless you. ఆ మహిమ కలిగిన దేవుని యొక్క కృప మీకు తోడై ఉంది.
గాడ్ బ్లెస్ యూ.